ఇట్ ఈజ్ లోకేష్ కనకరాజ్ వర్సెస్ కొరియన్ కనకరాజ్. మీకు టైటిల్ ఇంతవరకు ఎవరు ఇలా పెట్టలేదు కదా. ఈ సినిమాలు రెండు రిలీజ్ అయినాయి, కానీ మొదటిది లోకేష్ కనకరాజ్ సినిమా చాలా అండర్ రేటెడ్ ఫిల్మ్గా ప్రారంభమై మూడో రోజు వచ్చేసరికి దుమ్ము దులుపుతుంది అనమాట. మొదటి రోజు దీని కలెక్షన్స్ చాలా తక్కువ, 3 కోట్లు అంతే. రెండవ రోజుకి ఏ రేంజ్కి చేరిందంటే 20 కోట్లకు చేరింది. తెలుగులో కూడా 1.5 కోటి కలెక్షన్ సాధించింది ఇప్పటికే. సినిమా సబ్జెక్టు విషయానికి వస్తే ఈ డీసీ ఏంటి రిలీజ్కి ముందు అడిగింది. ఎందుకంటే లోకేష్ కనకరాజ్ అనే వ్యక్తి డైరెక్టర్గా ఖైదీలు ఇట్లాంటి సినిమాలు తీసాడు కాబట్టి హీరోగా వస్తున్నాడంటే ఏంటి అనుకుంటే అందులో ఎవరు చెప్పలేకపోయారు. ఇప్పటికైనా ఎవరికైనా అర్థమైతే సినిమా చూసిన వాళ్ళకి అర్థమై ఉంటుంది. డీసీ అంటే దేవదాసు, చంద్రముఖి. మీకు దేవదాసు లవ్ స్టోరీని కనుక ఫుల్ వైలెన్స్తో కొద్దిగా ట్విస్ట్ చేసి సినిమా తీస్తే ఎలా ఉంటుంది అనేది ఈ డీసీ. హీరో పేరు దేవదాసు. అతను ప్రేమించిన మరొక యువతి పార్వతి, ఇంకొక తన జీవితంలోకి వచ్చిన ఇంకొక మహిళ పేరు చంద్రముఖి. సో ఈ ముగ్గురు క్యారెక్టర్ల పేర్లు పెట్టి బ్యాక్గ్రౌండ్లోనే అనిరుద్ధు పాత పాటల మ్యూజిక్లు వేసుకుంటూ విపరీతమైన వైలెన్స్. ఇట్లాంటి సినిమాలు మనం అంగీకరించాం, కానీ ప్రేక్షకులు చూస్తున్నంత మాత్రాన అవే కరెక్ట్ అని చెప్పడానికి లేదు. వాళ్ళు ఎంటర్టైన్ చేయగలుగుతున్నారు, చూస్తున్నారు, అంతేగాని వీటిని ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. సినిమా కథ విషయానికి వస్తే చూసిన వాళ్ళందరికీ బాగా తెలుసు, కానీ క్లైమాక్స్ ట్విస్టులు ఇవి తప్పితే మిగిలిన సినిమా జనరల్గా ఒక గ్యాంగ్లో తిరిగే గ్యాంగ్స్టర్లు, పోలీసులకి వ్యతిరేకంగా వాళ్ళు చేసే ఎన్కౌంటర్ల నుంచి బయటపడటం, అసలు పోలీసు వ్యవస్థకు వ్యతిరేకంగా హీరో ఎందుకు మారాడు, సింపులే ఊహించవచ్చు. అయితే త్రూ అవుట్ ద సినిమా ఒకటే రకమైన మూడ్ ఉంటుంది, ఒకటే రకమైనటువంటి డైలాగ్ డెలివరీ ఉంటుంది, సెటిల్డ్ పెర్ఫార్మెన్స్. అతనేదో డైరెక్టరే కాబట్టి అరుణ్ మాధేశ్వరన్ డైరెక్టర్. మ్యూజిక్ చెప్పాము అనిరుద్ధు, లోకేష్ కనకరాజు, వామిక గబ్బి, సంజనా శర్మ, ముగ్గురు ప్రధాన క్యారెక్టర్లు. అయితే మీరు హీరోయిన్ని కన్ఫ్యూజ్ అవుతారు, ఏంటి ఈమె చనిపోయినా కూడా హీరోకి కనిపిస్తుందా అని. లేదు, అతను చూసుకుంటాడు. అయితే మొదట బార్ డాన్సర్గా పరిచయమైన యువతి వీటిని ఒక పదం ఉంది, ఈ కాల్పుల పదం, ఎదురు కాల్పుల్లో చనిపోతుంది. అది చూసి పోలీసుల మీద రగిలిపోతాడు హీరో. తనని చంపే క్రమంలో ఎన్కౌంటర్ చేయబోతుంటే తప్పించుకొని పారిపోయి వాళ్ళందరినీ వరుసగా షూట్అవుట్ చేసుకుంటూ పోతూ ఉంటే మధ్యలో మరొక మహిళ కనిపిస్తుంది, కడుపు వృత్తి చేసుకునే మహిళ. ఆవిడతో మనకి మళ్ళీ రొమాన్స్లో పడతాడు. రొమాన్స్ ఉండదు కానీ రొమాన్స్లో పడతాడు, అంటే ఇష్టపడతాడు. ఆవిడ వృత్తి నుంచి, దాని వృత్తి కూడా అనకూడదు కదా, ఆ ఊబి నుంచి బయటపడేస్తాడు. 18 ఏళ్ళుగా ఇలాంటి దరిద్రంలో ఉన్నావా అని చెప్పేసి. ఇవన్నీ చిన్న చిన్న డైలాగులు, మీకు కొన్ని వినపడవో అర్థం కావు. అలా చేసుకుంటూ వచ్చిన ఈ యువకుడికి పోలీసులు మళ్ళీ అరెస్ట్ చేస్తే ఈ యొక్క వామిక గబ్బి బయటకు వచ్చి అతను విడిపిస్తుంది పోలీస్ స్టేషన్ నుంచి. ఈ క్రమంలో జారే ఫైట్లు, డిఫరెంట్ 3 ఎలివేషన్స్, లాజిక్ లేని కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకి మ్యాజిక్ లాగా అనిపిస్తూ సక్సెస్ఫుల్గా తీసుకెళ్తున్నాయి. రేటింగ్ దీనికి పొలబద్దగాళ్ళు బయలుదేరి ఎంత ఇచ్చారంటే 2, 3 ఇచ్చుకుంటూ వచ్చారు. బ్లాక్ బస్టర్ అయింది. ఎవడైతే దీనికి నెంబర్లు ఇచ్చాడో రేటింగ్లు, వాళ్ళ మొహాలు మాడిపోయాడు. సన్ పిక్చర్స్ వాళ్ళు దీన్ని ప్రొడ్యూస్ చేశారు. రేటింగ్లు ఇచ్చినటువంటి వాళ్ళ మొహాలు మాడిపోయి ఉంటాయి. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ 40 కోట్ల బడ్జెట్లో సగం ఆల్రెడీ వచ్చేసింది. ఇక రాబోయే వారం రోజులు వీరవిహారం కనుక చేశాడంటే ఈ లోకేష్ కనకరాజు ఆ బడ్జెట్ని బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఈజీగా చేసేసుకుంటాడు. ఆ లక్షణాలన్నీ కనబడుతున్నాయి సినిమాకి. ఇది లోకేష్ కనకరాజ్ డైరెక్టర్గా కాకుండా హీరోగా డెబ్యూ సినిమా కావడంతో అతనికంటూ ఒక మాస్ ప్రేక్షకుల తాలూకు ఫాలోయింగ్ ఉంది కాబట్టి చక్కగా సినిమాని ఆదరిస్తున్నారు. అంటే కొత్తదనం ఇది, ఇలా కూడా తీయొచ్చా సీన్లు, ఎక్స్పెక్టేషన్స్ లేవు కాబట్టి ఏ కొద్దిగా బాగున్నా కూడా వెంటనే ప్రేక్షకులు వెంటబడతారు. బాగుంది కదా, అదేదో డీసీ అని వచ్చిందంటే చూసావా నువ్వు, మనం వెళ్దామా, ఈ టైప్లో ఉంటుంది కాబట్టి మాస్ మెంటాలిటీ.
అదే మన సోకాళ్ళు స్టార్ హీరోల పిల్లలు స్టార్ హీరోలు అనుకోండి, ఇక మా హీరో సినిమా వచ్చింది, మా హీరో సినిమా వచ్చిందని వీళ్ళు చెప్పాలి. సో అక్కడ తేడా కొడుతుందనమాట. రాబోయే రోజుల్లో లోకేష్ కనకరాజు దెబ్బకి నాకు తెలిసి కొరియన్ కనకరాజు డౌన్ అయ్యే ఉంటాడు. మొదటి రోజు కన్నా రెండో రోజు కలెక్షన్స్ డ్రాప్ అవటమే దీనికి ఉదాహరణ. ఈ కేకే సినిమా గురించి మనం రివ్యూలు కానీ అవేమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దానికి ఏ రంగు పులిమేర ఈ పాటికి అందరికీ అర్థమైపోతుంది. మనం కావాలన్న క్లిప్ని ఏదో వైరల్ చేసేసి దాన్ని మన సినిమాలో పెట్టేసేసి అందులో ఇందులో ఉందని పబ్లిసిటీకి వాడుకునే ఒక ఫ్యూనరల్ నాలెడ్జ్, సావు తెలివితేటలు ప్రదర్శించే సినిమా గురించి ప్రత్యేకంగా మనం ఏం చెప్పక్కర్లేదు. ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసిందో దానికన్నా 2% డ్రాప్ కనపడింది రెండో రోజు అంటే అర్థం చేసుకోవచ్చు. శుక్రవారం తర్వాత శనివారం పెట్టారు, మేబీ ఆదివారం పికప్ అవ్వచ్చు. కానీ ఆ సినిమా బడ్జెట్ వచ్చి కేకే కొరియన్ కనకరాజ్ బడ్జెట్ వచ్చి 28 crores అంటారు. 28 crores, 28 అయినా ఎస్ 28 crores అయితే దాన్ని థియేటికల్ అంటే థియేటర్లో బిజినెస్కి అమ్మింది 12 కోట్లు. మిగిలిన 26 కోట్లు, 26, 12 అంటే అది 38 కోట్ల బిజినెస్ అనుకుంటా. మిగిలినది ఓటీటీకి శాటిలైట్ రైట్స్కి అమ్మేశారని చెప్తున్నారు. మరి అంత బడ్జెట్లో అంత దానికి ఇచ్చేసిన తర్వాత ప్రొడ్యూసర్ సేఫ్, ప్రొడ్యూసర్ లాభమే. థియేటర్ల భారీగా కొనుక్కున్న వాళ్ళు సేఫ్, ఎందుకంటే తక్కువ రేటుకి వచ్చింది. కానీ ఈ బడ్జెట్తో ఒకవేళ ఓటీటీ లేకపోతే, ఆ రేంజ్ కలెక్షన్స్ రాకపోతే, అప్పుడు ఆ సినిమాకి సంబంధించిన క్రూ మీద రెవెన్యూ వర్గాలలో ఒక చర్చ బిగినవుతుంది. మనం బడ్జెట్ పెడుతున్నాము, ఓటీటీ అంటే ఇప్పుడు ఇటు అదే ఎడుతున్నారు కాబట్టి ఓటీటీ వాళ్ళు ఓకే చేపించుకుంటేనే సినిమాకి రంగంలో దిగుతున్నారు కాబట్టి, అది ప్రొడక్షన్ రంగంలోకి అది ఓకే. కానీ అతని బడ్జెట్ ఎంత కాబట్టి, అది హిట్ అయింది కాబట్టి దాన్ని మించిన బడ్జెట్ పెట్టాలి అంటే రెవెన్యూ ఉంటుందే, బయట థియేటర్లో వచ్చే రెవెన్యూ అది కనుక రాకపోతే నెత్తిన చెంగేసుకోవాల్సి వస్తుంది. 12 కోట్లు 13 కోట్లు షేర్ రాబట్టడం అనేది పెద్ద విషయం కాదు ఈ రోజుల్లో. 10-15 సినిమాలు చేసిన వాళ్ళకి. మరి మొదటి రోజు ఎంత వచ్చిందో, రెండో రోజు ఎంత వచ్చిందో, మూడో రోజు ఇవాళ ఎంత రాబోతుంది, ఇదంతా కనపడుతూనే ఉంటుంది కాబట్టి. బట్ ఏంటంటే రైవల్ సినిమాలు, పోటీగా ఉన్న సినిమాలు బ్రహ్మాండంగా ఉన్నాయి అన్నప్పుడు ఏమవుతుందంటే, ఇలాంటి సినిమాలకి దీన్ని వదిలేసి దానికి వెళ్దాం అనుకుంటారు. ఏమీ లేనప్పుడు చిన్న సినిమాలు ఉన్నప్పుడు, ఇప్పుడు శ్రీనివాస మంగాపురంతో కేకేని పోల్చినప్పుడు ఏం చేస్తారంటే కేకేనే బాగుందంట అనుకుంటా గోళ్ళ ఎగరేసుకుంటే వెళ్తారు. కానీ దాన్ని మించిన సినిమా ఉంది, అది ఇంకా బాగుంది అని మౌత్ టాక్ వచ్చినప్పుడు ఈ సామూహిక మనస్తత్వం అంటారు, మాస్ మెంటాలిటీ అంటేనే వాటిలోకి వెళ్ళిపోతారు, పొయ్యని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. అది ఏమన్నా దెబ్బతీస్తుందా కూడా. బట్ ఇప్పుడుకున్న కలెక్షన్ల ట్రెండ్ అయితే ఈ కొరియన్ కనకరాజుకి ఆ 12-13 కోట్ల షేరు సాధించడం అనేది పెద్ద విషయం ఏం కాదు. కానీ సాధిస్తుందా లేదా అనేది చూడాలి. ఇది లోకేష్ కనకరాజు వర్సెస్ కొరియన్ కనకరాజు అయితే రెండింటికి పోటీ పెడితే మాత్రం డీసీనే బెస్ట్గా ప్రూవ్ చేసుకుంటుంది, టాక్ పరంగా కానీ కలెక్షన్స్ పరంగా కానీ. ఇటు వెళ్తుంది. వెళ్ళదు. ఇక చాలు వద్దు, డేంజర్. ఇంకెళ్ళొద్దు.